శ్రీ శంకర జయంతి. కృతయుగమున బ్రహ్మదేవుడు, త్రేతాయుగమున వశిష్ఠుడు, ద్వాపరయుగమున వేదవ్యాసుల వారు, కలియుగమున ఆదిశంకరాచార్యుల వారు ఈ విశ్వమునకు గురువులు. ఆదిశంకరులు జయంతిగా వైశాఖ మాసము శుక్ల పంచమి రోజు జరుపుకుంటూ ఉన్నాము. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించి భారతదేశ సంస్కృతిని సుసంపన్నం చేసిన మహనీయులు శ్రీ శంకరాచార్యుల వారు. కేరళ రాష్ట్రంలో ఎర్నాకుళం జిల్లాలో కాలడి అనే గ్రామంలో శివగురువు, ఆర్యాంబ అనే దంపతులు ఉండేవారు. వారు గొప్ప శివభక్తులు. వారు సంతానము కోసము పరమేశ్వరుని ప్రార్థించగా వైశాఖ శుద్ధ పంచమి ఆర్ధ నక్షత్రాన ఆర్యాంబ శివ గురువు దంపతులకు ఒక మగబిడ్డ జన్మించగా వారు ఆ బాలునికి శంకరుడు అని నామకరణం చేశారు. శంకరునికి 3వ ఏట అక్షరాభ్యాసము జరిగినది. 5వ సంవత్సరమున తండ్రి మరణించగా తల్లి ఉపనయనం చేయించెను. 7వ ఏట గురుకులవాసం చేస్తూ భిక్షాటన చేసి విద్యను అభ్యసిస్తూ ఉండగా ఒక ద్వాదశి రోజున పేదరాలైన స్త్రీ ఇంటికి భిక్షాటనకు వెళ్ళగా తన ఇంటిలోనున్న ఉసిరికాయను భిక్షాటనగా వేసెను. ఆమె పేదరికానికి విచారించిన శ్రీ శంకరులు ఇలా కనకదారాస్తవం చేశారు. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాగనేవ ముకుళాభరణం తమామం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ఒకనాడు శంకరుల తల్లి ఆర్యాంబ కాలడి సమీపములోని పూర్ణానదికి స్నానం ఆచరించేందుకు వెళ్ళి నడవలేక అక్కడే కూర్చుండిపోగా అది గమనించిన శంకరులు పూర్ణానదిని రామ్మరా అని పిలిచినంతనే ఆ నది తన దిశను మార్చుకొని శంకరులు నిలబడిన చోటకు వచ్చినది. శంకరులు ఒకరోజు సన్యాసాశ్రమం స్వీకరించాలని అనుకుంటున్నానని ఆ కోరికను తల్లికి చెప్పగా ఆమె అంగీకరించలేదు. స్నానానికి నదిలోకి దిగిన శంకరులను మొసలి పట్టుకొనగా తల్లి తల్లడిల్లుతూ ఉండగా సన్యసించడానికి అంగీకరిస్తేనే మొసలి విడిచిపెడుతుందని శంకరులు చెప్పగా ఆమె అంగీకరించగా శంకరులు సన్యాసం స్వీకరించారు. అప్పుడు తల్లికిచ్చిన హామీతో తల్లి మరణించేటప్పుడు ఆయన ప్రక్కనే ఉండి అన్ని కర్మలు నిర్వహించిరి. ఒకరోజు శ్రీ శంకరులు నదిలో దిగి స్నానము చేసి తిరిగి వస్తూ ఉండగా ఒక చండాలుడు తన భార్యతో కలిసి 4 కుక్కలతో ఎదురైనప్పుడు శంకరుల వారు ప్రక్కకు తొలగమని చెప్పగా అప్పుడు ఆ చండాలుడు, నీవు తొలగిపొమ్మనేది దేహమునా లేదా చైతన్యమునా? ఇద్దరి దేహాలు అన్నమయములే, ఇద్దరి దేహాలలో ఉన్నది ఒకే చైతన్యము అని ఆ చండాలుడు పలుకగా ఆ మాటలు విన్న శంకరుల వారు మనీషా పంచకమును గానము చేయగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షము కాగా ఆ 4 శరీరాలు 4 వేదములు అయినవి. అప్పటి నుండి శంకరుల వారు దేశమంతటా పర్యటించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అనేక దేవాలయములలో దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. శ్రీచక్ర ప్రతిష్ఠ గావించిరి. తమిళనాడులోని కాంచీపురములో కామకోటి పీఠాన్ని ఏర్పాటు చేసి శంకరులు పీఠాధిపత్యం వహించారు. అంతేకాక శ్రీ గణేశ పంచరత్నము, శ్రీ శారదా భుజంగ దేవతాష్టకము, శ్రీ భ్రమరాంబికాష్టకము, శ్రీ అన్నపూర్ణాష్టకము వంటి వివిధ దేవతల స్తోత్రములు, అష్టకాలు వంటివి ఎన్నో వ్రాసిరి. వాటిలో సౌందర్య లహరి, శివానంద లహరి అనేవి సుప్రసిద్ధాలు.
బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులపై భాష్యాలు కూడా వ్రాసిరి. శ్రీ శంకరాచార్యుల వారు మానవ రూపంలో అవతరించిన అత్యంత పుణ్యమైన రోజైన శంకర జయంతిని జరుపుకుంటూ ఉన్నాము.